మనము దేవాలయానికి వెళ్ళగానే భగవంతుడి దర్శనం అయిపోయిన తర్వాత ఆ దేవాలయంలో ఉండే అర్చకులు మన తలపైన ఒక కిరీటం లాంటి వస్తువు మనకి పెడతారు. దాన్నే షఠగోపమని అంటారు. మరి ఇది ఎందుకు తలపైన మనకి అర్చకుడు పెడతాడు? అసలు దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క షఠగోపాన్ని మీరు బాగా గమనించినట్టయితే దానిపైన భగవంతుడి యొక్క పాదముద్రలు ఉంటాయి. భగవంతుడి పాదాలు మన తలపైన తగిలిన క్షణంలో మన పాపాలన్నీ కూడా హరింపబడతాయి. మరి దీంట్లో ఇంకొక విశేషం కూడా ఉంది. శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఈ యొక్క షఠగోపాన్ని ఆల్వార్లలో ప్రముఖులైనటువంటి నమ్మాల్వార్ల స్వామి యొక్క ఆశీర్వాదంగా కూడా ఈ యొక్క సాంప్రదాయం చెబుతుంది. మనం ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు షఠగోపం మన తలపైన తగులుతుందో తద్వారా మన యొక్క పాపాలన్నీ కూడా హరింపబడతాయి. ఒక షఠగోపం వెనక ఇంత రహస్యం ఉంది. ఈ యొక్క షఠగోపం ఎందుకు మన తలపైన పెడతారు అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? వస్తే కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ముఖ్య విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో చేయండి. మనము దేవాలయానికి వెళ్ళగానే భగవంతుడి దర్శనం అయిపోయిన తర్వాత ఆ దేవాలయంలో ఉండే అర్చకులు మన తలపైన ఒక కిరీటం లాంటి వస్తువు మనకి పెడతారు. దాన్నే షఠగోపమని అంటారు. మరి ఇది ఎందుకు తలపైన మనకి అర్చకుడు పెడతాడు? అసలు దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క షఠగోపాన్ని మీరు బాగా గమనించినట్టయితే దానిపైన భగవంతుడి యొక్క పాదముద్రలు ఉంటాయి. భగవంతుడి పాదాలు మన తలపైన తగిలిన క్షణంలో మన పాపాలన్నీ కూడా హరింపబడతాయి. మరి దీంట్లో ఇంకొక విశేషం కూడా ఉంది. శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఈ యొక్క షఠగోపాన్ని ఆల్వార్లలో ప్రముఖులైనటువంటి నమ్మాల్వార్ల స్వామి యొక్క ఆశీర్వాదంగా కూడా ఈ యొక్క సాంప్రదాయం చెబుతుంది. మనం ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు షఠగోపం మన తలపైన తగులుతుందో తద్వారా మన యొక్క పాపాలన్నీ కూడా హరింపబడతాయి. ఒక షఠగోపం వెనక ఇంత రహస్యం ఉంది. ఈ యొక్క షఠగోపం ఎందుకు మన తలపైన పెడతారు అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? వస్తే కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ముఖ్య విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో చేయండి.